హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. మనం టీజీపీఎస్సీ నుంచి ఓటీపీఆర్ అప్డేట్ చేసుకోండి అని ఒక వెబ్ నోట్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ ప్రాసెస్ అనేది గోయింగ్ ఆన్. అయితే లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 25గా ఇవ్వడం జరిగింది. ఫిబ్ 25గా మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ వెబ్ నోట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అని ఒకసారి చూస్తే, వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఆల్రెడీ ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్స్కు రెడీ చేస్తున్నామనే ఉద్దేశంతో ఈ యొక్క వెబ్ నోటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓటీపీఆర్ని అప్డేట్ చేసుకోండి అని ఇవ్వడం జరిగింది. మరి రాబోయే అవకాశం ఉన్న నోటిఫికేషన్స్ ఏంటి అంటే, టీజీపీఎస్సీ నుంచి ఒకటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్స్ అనేది ఉంది. అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఆల్రెడీ ఈ రెండు డిపార్ట్మెంట్ నుంచి పోస్టులు అయితే మనకు ఆర్థిక శాఖ ఆమోదం అయితే ఆల్రెడీ లభించింది. సో ఇక మరో గ్రూప్ 1 అంటే కొంచెం సమయం అనేది తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి ఖాళీలను గుర్తించాలి, అదేవిధంగా ఆర్థిక శాఖ అనేది ఆమోదించాలి. కాబట్టి గ్రూప్ 1 విషయానికైతే కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 అలాంటి పోస్టులో కూడా గ్రూప్స్ విషయానికి వస్తే కొంత సమయం అనేది పట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అవకాశం ఉన్న నోటిఫికేషన్లు ఏంటి అంటే, ఒకటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, రెండోది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయితే ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదించింది. కాబట్టి మరి వాటిని రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టే మనకు ఓటీపీఆర్ అప్డేట్ చేసుకోండి అని ఒక అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందని అనిపిస్తుంది. ఇక ఈ ఓటీఆర్ అప్డేట్ కోసం ఎటువంటి సర్టిఫికెట్స్ మనకు కావాలి అనేది ఒకసారి చూద్దాం. అంతకంటే ముందుగా మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, మనకు కావాల్సినవి ఏమని వాళ్ళు వెబ్ నోట్ ఇచ్చారంటే, ఒకటి ఫోటో అనేది, రీసెంట్ ఫోటో అనేది అప్లోడ్ చేయండి అని ఇవ్వడం జరిగింది. రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయండి అని ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా నాకు ఎస్సీ కేటగిరైజేషన్ అనేది జరిగింది. కాబట్టి ఎస్సీ కేటగిరైజేషన్ ప్రకారం గ్రూప్ 1, 2 అండ్ 3 సబ్ కేటగిరైజేషన్ అనేది జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి అని వెబ్ నోట్లో ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మూడో విషయానికి వస్తే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ అని ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను కూడా అప్లోడ్ చేయండి అని మనకు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ బీసీ వాళ్ళు అయితే బీసీ క్యాస్ట్ సర్టిఫికేటు. ఈ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకుంటే అది ఉంటే మంచిది. ఇంకా మంచిది ఏంటంటే, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉన్నా కానీ ఏమీ కాదు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఇంకోటి ఏంటంటే, నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి అని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఐదో విషయానికి వస్తే, మీకు ఏమైనా హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉన్నా కానీ వాటిని కూడా అప్లోడ్ చేయండి, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయండి అని ఇవ్వడం జరిగింది. గతంలో చేసినప్పుడు డిగ్రీ, పీజీ చదివినారనుకుందాం. ఇక ప్రస్తుతం పీజీ అయిపోయింది లేదా పిహెచ్డీ అయిపోయింది అనుకో, అటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయండి అని ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా మీకు ఏమైనా కంప్యూటర్ సంబంధించినటువంటి టెక్నికల్ సర్టిఫికేట్స్ కూడా ఉంటే వాటిని కూడా అప్లోడ్ చేయండి అని ఒక వెబ్ నోట్లో ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీ వారు. సో ఈ విధంగా మనకు ఒకటి ఫోటో అప్లోడ్ చేయాలి. ఎస్సీ కేటగిరీషన్ అయితే కంపల్సరీగా వారు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ బీసీ వారైతే బీసీ క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా నాన్ క్రిమినల్ ఏరియా సర్టిఫికేటు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు ఓటీపీఆర్లో ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయండి అని మనకు వెబ్ నోట్లో ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఈ యొక్క ఓటీపీఆర్ సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ మనకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే మరి ఇదే లాస్ట్ డేట్ 25 ఫిబ్రవరి. ఇక తర్వాత ఇవ్వరా అంటే అట్లా ఏముండదు. ఎందుకంటే
ప్రతి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఓటీపీఆర్ 8 ఆప్షన్ ఓటీపీఆర్ అప్డేట్ చేసుకోండి అని మళ్ళీ ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మనము ఇప్పుడే దాన్ని కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే మీరు ఫిబ్రవరి 25 లోపు ఈ యొక్క ఓటీపీఆర్ అప్డేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎకానమీ చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి మనం ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఒకటి మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్ను ఒకసారి విజిట్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.